ఇప్పుడు చూపించేది పెద్ద హట్కే రెసిపీ ఏం కాదు. మన బ్యాచిలర్స్ అందరు కూడా 7 days కి 4 days గిదే తింటారు అనుకుంటా. ఈ పాటికి మీరు గెస్ చేసే ఉంటారు. ఎస్, ఎగ్ పుట్టు, ఎగ్ కీమా, ఎగ్ కర్రీ ఏదైనా పిలుచుకోండి మీరు. కొంతమంది టమాటాలు వేస్తారు, కొంతమంది వేయరు, ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చేస్తారు కదా. కానీ నేను మాత్రం ధనియాల పొడి, గరం మసాలా అవి ఏం వేయకుండా డైరెక్ట్ గా ఒక మసాలా వేస్తా. అది చేపల మసాలా అనమాట. ఈ మసాలా ఫిష్ పులుసులు వేస్తారు, అంటే ఇట్లా మసాలా వంకాయ లెక్క చేస్తారు కదా, అట్లాంటి ఫిష్ పులుసులు వేస్తారు అనమాట. ఫిష్ గిట్ట షాలో ఫ్రై చేసుకుంటే దాని మీద కూడా గార్నిషింగ్ లెక్కేస్తారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆమ్లెట్ మీద లేదంటే ఇట్లా ఎగ్ కూరలలో వేసేసుకోవచ్చు. చేపల మసాలా ఎట్లా చేసుకోవాలో ఆల్రెడీ పేజ్ లో ఒకసారి పెట్టినా, కానీ అలా రెసిపీ మొత్తం చూపించి ఆ మసాలా ఎట్లా చేసుకోవాలో చెప్పకపోతే ఇక ఈ వీడియో ఫైదా ఏముంటది. ఇవాళైతే స్టోరీలో పెడతా, అట్లనే డిస్క్రిప్షన్ బాక్స్ లో క్లియర్ గా మెజర్మెంట్స్ తో పాటు పెట్టేస్తా, ఒకసారి చూసుకోండి. అండ్ ఇలా నేను బర్బర్ కి ఆలపినోస్ అయితే వేసేసుకున్నా, అది మీకు తెలిసిందే. ఈ రెసిపీ నువ్వెందుకు చేసుకున్నావు అక్క అంటే అలా నాకు కూడా ఓపిక లేకుండా అందుకే నేను కూడా చేసుకున్నా. కాపీ రైట్స్ ఏమైనా ఉత్త బ్యాచిలర్స్ కుంటదా అయింది, కానీ ఒక్కటి మాత్రం ఒప్పుకుంటా, ప్రతి ఒక్క బ్యాచిలర్ ఈ కర్రీ అయితే ఎగ్ చేస్తారు. ఏం చెప్తున్నా సమజ్ అయినట్టుంది కదా. సరే మరి ఉంటాం అలా.